చూడండి గైస్, ఇప్పుడు ఉప్మా రవ్వ చేయబోతున్నాం. మీకు దొడ్డు ఉప్మా కావాలి, దొడ్డు ఉప్మా చేసుకుని, చిన్న ఉప్మా కావాలి, చిన్న ఉప్మా చేసుకోండి. ఏ ఉప్మా అయినా సేమ్ ప్రాసెస్. నేను దొడ్డు ఉప్మా చేసుకుంటున్నాం. ఫస్ట్ కొంచెం తీసుకుందాం. చూడండి, కొంచెం తీసుకుందాం. నేను ఇలా సోడా కొంచెం హాఫ్. ఫస్ట్ బౌల్ తీసుకోండి, గిన్నె పొయ్యి మీద పెట్టేసి స్టవ్ ముట్టించేసి దాంట్లో కొంచెం ఆయిల్ వేయండి. హాట్ అయ్యాక కొంచెం ఆయిల్, 2 స్పూన్స్ ఆయిల్. ఫస్ట్ జీలకర్ర ఆవాలు వేసుకోండి ఆయిల్లో. కొన్ని మీకు ఎంత కావాలో అంత పెట్టుకోవచ్చు. నెక్స్ట్ మనం పప్పు వేసుకోవాలి. కందిపప్పు, పెసరపప్పు వేసుకోవాలి కొంచెం. అది మన ఇష్టం. మీకు పల్లీలు కావాలంటే పల్లీలు వేసుకోండి. మా దగ్గర పల్లీలు అయిపోయాయి. నెక్స్ట్ మిర్చీస్ కటింగ్ చూపిస్తాను. ఇప్పుడు మిర్చీస్ కట్ చేసుకోండి. మన దగ్గర కలమాకు, కట్ చేసుకున్నాయి. ఇలా కొంచెం ఉప్పు వేసాక ఇప్పటికి కట్ చేసుకున్న మిరపకాయలు, కరివేపాకు వేసుకోండి. తర్వాత ఒక 1 కప్ ఆఫ్ 2 గ్లాసెస్ వాటర్ ఇందులో వేసుకోండి. తర్వాత మిక్స్ చేయండి గాయస్. మిక్స్ కొంచెం కలపండి ఇట్లా, అదంతా మిక్స్ కావడానికి. మిక్స్ అయ్యాక ఇక ఆగండి. ఒక 2 మినిట్స్ ఆగాక ఫస్ట్ ఇది కొంచెం హీట్ ఎక్కాక కొంచెం తర్వాత మసాలాక రవ్వ పోసుకోండి. ఇప్పటిదాకా చూపించాక ఫస్ట్ రవ్వ, దొడ్డు రవ్వ కావాలి, దొడ్డు రవ్వ, సన్న రవ్వ కావాలి, సన్న రవ్వ చూసుకోండి. కొంచెం ఇలా బబుల్స్ వచ్చాక ఈ రవ్వ వేసుకోండి. ఇంకా రాలేదు, 2 మినిట్స్ ఆగండి. మేము ఆశీర్వాద్ బాన్సీ రవ్వ తీసుకున్నాం. మీకు ఏ రవ్వ కావాలంటే ఆ రవ్వ తీసుకోండి. మేము దొడ్డు రవ్వ తీసుకున్నాం. ఆశీర్వాద్ చాలా టేస్టీగా ఉంటుంది. ఆశీర్వాద్ ఉప్పు అయినా, ఆశీర్వాద్ ప్రోడక్ట్స్ అయినా అన్ని టేస్టీగా ఉంటాయి గాయస్. ఆశీర్వాద్ హెల్తీ ఫుడ్స్. చూడండి గాయస్, చిన్న బబుల్స్ వస్తున్నాయి, చిన్నగా. ఇంకా మొత్తం పూర్తిగా బబుల్స్ వచ్చాక ఈ రవ్వ తీసుకుని లేయండి. చెప్తానండి. చూడండి గాయస్, బబుల్స్ వస్తున్నాయి, కనబడుతున్నాయా? ఇప్పుడు పోసుకోవాలి. చూడండి గాయస్, ఇలా బబుల్స్ వచ్చాక ఇలా చుట్టూ వేసుకోవాలి గాయస్. రవ్వ ఇలా వేసుకున్నాక ఇలా చుట్టూ వేసుకోవాలి. తర్వాత మిక్సింగ్ చేయాలి గాయస్. కొంచెం మిక్స్ చేయాలి. కలిపేశాక మనం మూసేయాలి. మీకు కావాలంటే ఆనియన్ ఇంకా పల్లీలు వేసుకోండి. మేము వేసుకోలేదు. టమాటా మీకు కావాలంటే ఏదైనా వేసుకోవచ్చు. బబుల్స్ చూసాను నేను. ఇలా మధ్య కలుపుకుంటూ ఉండండి, అప్పుడైతే మంచిగా అవుతుంది టేస్ట్. చూసారు కదా గాయస్, ఎలా చిచ్చుతుందో. మూసుకోవాలంటే మూత, లేకపోతే మొత్తం మనం చూడండి గాయస్, అయినట్టే. కొంచెం 1 మినిట్ ఆగండి. మొత్తం నీట్గా అయ్యాక మనం సర్వ్ చేసుకొని తినడమే. చూడండి గాయస్, ఎంత టేస్టీ ఉప్మా రెడీ అయింది. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. 1 మినిట్ అవుతే అయిపోతుంది పూర్తిగా. చూడండి గాయస్, అయింది ఉప్మా. చూడండి గాయస్, ఉప్మా రెడీ. ముందుగా ఎలా ఉందో. మీకు కావాలంటే పికిల్ కూడా వేసుకోవచ్చు. ఏ పికిల్ కావాలంటే నేనైతే మ్యాంగో పికిల్ వేసుకుంటున్నాం. చూడండి గాయస్, రుచికరమైన ఉప్మా రెడీ. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి గాయస్, మేము మ్యాంగో పికిల్ వేసుకుంటున్నాం. తినండి ఇక టేస్టీ ఉప్మా. బాయ్ బాయ్, సబ్స్క్రైబ్.